నమస్తే, వెల్కమ్ టు లియో. బాలకృష్ణ గారి సరసన 35 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏంటి, మొత్తానికి ఎలాంటి క్యారెక్టర్ చేయబోతుంది? ఇప్పుడు అంత ఓల్డ్ హీరోయిన్ ని బాలకృష్ణ గారి పక్కన ఊహించుకోవచ్చా? మొత్తానికి ఎవరా హీరోయిన్ అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, 35 ఏళ్ల తర్వాత మళ్ళీ హీరోయిన్ గా అప్పుడెప్పుడో నటించినటువంటి హీరోయిన్ ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారి పక్కన సరసన నటించబోతుందని చెప్పేసి వస్తుంది. సో మొత్తానికి ఎవరా హీరోయిన్? ఎందుకంటే ఎప్పుడన్నా హీరోలకి లాంగ్ విట్ ఉంటుంది కానీ హీరోయిన్స్ ఉండదు. సో ఎవరా హీరోయిన్ అంటే ఏం చెప్తారు? అంటే ఇక సరసన అనటం కరెక్ట్ కాదేమనిపిస్తుంది. ఒకటి, మీరు ఓల్డ్ హీరోయిన్ అంటే కూడా తప్పే. ఎందుకంటే హీరోలు 65 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా ఓల్డ్ హీరో అంటలా, హీరోనే అంటున్నారు. మరి శోభనా గారు ఒకప్పుడు హీరోయిన్గా చేశారు. ఒకప్పుడు హీరోయిన్ అంటే బాగుంటుంది, ఓల్డ్ హీరోయిన్ అంటే ముసలి హీరోయిన్ అని అర్థం వస్తుంది. కాబట్టి నేను అబ్జెక్ట్ చేస్తున్నదాన్ని. కాబట్టి ఓల్డ్ హీరోయిన్ కాదు. శోభనా గారు సన్యాసినిగా నటిస్తున్నారు. అంటే సరసన అనటం కరెక్ట్ కాదు. అంటే అఘోరాకి సరసన ఉంటారు కాబట్టి ఆవిడ నాగా సాధ్వి అనుకుంటున్నాను, నేను అనుకోవటం. సన్యాసినిగా నటిస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అయితే మనం చూసాం, గతంలో మనం చూసుకుంటే నారీ నారీ నడుము మురారి ఈ సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటించారు. అయితే మళ్ళీ దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళ యొక్క కాంబినేషన్, అంటే మీరు ఇందాక అన్నట్టుగా హీరోయిన్ గా కాకపోయినా సరే ఒకే సినిమాలో కనిపిస్తున్నటువంటి ఒక సందర్భం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ సినిమాకు ఉండే ప్రత్యేకత మనకి ఇప్పటికీ తెలిసింది. అఖండ తాండవం అంటూ ఏదైతే ఇప్పుడు కుంభమేళ దాదాపు 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళలో రియల్ ఫుటేజ్ తీసుకుంటున్నారు. సో ఈ ఫుటేజ్ లో మనకి బాలకృష్ణ గారు ప్లస్ శోభన గారు కనిపించబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే శోభన గారు ఒక సెంటిమెంట్ అనుకోవాలి. కల్కి సినిమాలో మరియం పాత్ర, అది ఆవిడ నటించడం సెంటిమెంట్ పరంగా కూడా హిట్ అయిపోయింది సినిమా. ఆ తర్వాత ఒక రీఎంట్రీ అనుకోవాలి. కల్కి సినిమాతోనే శోభన గారు రీఎంట్రీ జరిగింది. మరి అప్పట్లో మంచి డాన్సర్ ఆవిడ. ఇప్పుడు మళ్ళీ బాలయ్యబాబు సార్ నటించడం, హీరోయిన్గా చేసిన శోభన గారు ఇందులో నటించడం అనేది ఒక విశేషంగా చెప్పాల్సి వస్తుంది. అంటే బహుశా నేను అనుకోవడం కల్కి తర్వాత ఆలోచన వచ్చి ఉండొచ్చు. మరియం పాత్ర కూడా ఆ తర్వాత సన్యాసిని లాగని పాత్రే కదా. అయితే మరియమ్మతో పోల్చుకుంటూ మన కామెంట్ చేశారు చాలామంది, క్రిస్టియన్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా సన్యాసినిగానే చేస్తున్నారు ఆవిడ. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆఫర్స్ రావడాన్ని, ఎందుకంటే చాలా వరకు హీరోయిన్స్ కి ఇంత కాలం తర్వాత ఆఫర్స్ రావడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. సో శోభన గారి పీరియడ్ లో ఉన్నటువంటి ఒక చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు ఎక్కడ కూడా కనుమరుగు అయిపోయారు, ఎవరు కనిపించడం లేదు. ఇలాంటి టైంలో శోభన గారు నటన పట్ల తనకున్నటువంటి ఒక ఆసక్తిని ఎలా చూడాలంటే? అంటే ఆ తరం హీరోయిన్లు చాలా మంది మళ్ళీ నటిస్తున్నారండి. ఇప్పుడు అర్చన గారు దాసి సినిమాలో నేషనల్ అవార్డు 2 సార్లు నేషనల్ అవార్డు వచ్చింది. అర్చన గారు మరి రాజేంద్ర ప్రసాద్ గారితో కలిపి ఓ సినిమాలో చేస్తున్నారు. రీసెంట్గా ప్రెస్ మీట్ కూడా వచ్చారు ఆవిడ. అంటే ఆవిడ కూడా రీఎంట్రీ అయినట్టుగా చెప్పాల్సి వస్తుంది. అంటే కొన్ని పాత్రలకి ఆ తరం నటీమణులు అవసరం అవుతుంది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లు ఇప్పుడు వైవిజయ గారు లేదా F2లో వైవిజయ గారు, అన్నపూర్ణ గారు, వీళ్ళు ఏంటంటే కొన్ని పాత్రలకి పరిమితం అయిపోతున్నారు. నిర్మలమ్మ గారి పాత్రలని అన్నపూర్ణమ్మ గారు రిప్లేస్ చేసినట్టుగా అట్లా అవుతున్నారు. కానీ ఆ తరం హీరోయిన్లు ఏంటంటే కొన్ని మంచి పాత్రలు వచ్చినప్పుడు, ఆ నటనకు అవకాశం ఉన్న పాత్రలు వచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవడం, వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఆమని లాంటి వాళ్ళు కూడా, అప్పుడు చేసిన ఆమని లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అవకాశాలు వస్తాయి, వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఇప్పుడు ఇంద్రజ గారు కూడా ఇటు హోస్ట్ గాను ఆవిడ సక్సెస్ అయ్యారు. మరి హీరోయిన్ సినిమాల పరంగా కూడా ఆవిడ బిజీగానే ఉన్నారు ఇంద్రజ గారు కూడా. ఎందుకంటే ఒక జనరేషన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కసారి కొన్ని కారణాలు రీత్యా తెరమరుగు అయిపోయినా కానీ మళ్ళీ సినిమాలోకి వస్తున్నారు. అయితే చాలా కాలం తర్వాత మీరు అన్నట్టుగా పాత తరం హీరోయిన్లు కావచ్చు, లేదంటే మనం కొంతమంది క్యారెక్టర్స్ కావచ్చు, ఇప్పుడు రీప్లేస్మెంట్ అనేది మళ్ళీ అంటే రీఎంట్రీ అనేది జరుగుతూ వస్తుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే కళకి సంబంధించి ప్రతి ఒక్క పాత్ర, ప్రతి ఒక్క వయసుకు సంబంధించిన వాళ్ళందరూ అవసరమే అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్లో సినిమాలు కావచ్చు, బుల్లితెర కావచ్చు, లేదా వెండితెర కావచ్చు, వీటిన్నిటికీ కూడా అన్ని తరాల వాళ్ళు కావాలి అన్నందుకు ఇప్పుడు అందరు రీఎంట్రీ ఇస్తున్నారంటే ఏమంటారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు జయచిత్ర గారు ఉన్నారు. జయచిత్ర గారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే గ్లామర్, మనకి అప్పుడు గ్లామర్గా కనిపించాము, ఇప్పుడు మనం డీ గ్లామర్గా కనిపించాల్సి వస్తుంది అని కొంతమంది యాక్సెప్ట్ చేయరు. కానీ ఆ తరం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. జయచిత్ర గారు మొన్న మధ్య సినిమాలు చేశారు. మరి ఆ తరం హీరోయిన్ జయచిత్ర గారు ఒకప్పుడు సోగ్గాడు ఇలాంటి సినిమాలన్నీ అద్భుతమైన సినిమాలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జయసుధ గారు చేస్తున్నారు, జయప్రద గారు కూడా చేస్తున్నారు. అంటే హీరోయిన్గా చేసిన వాళ్ళు మళ్ళీ హీరోయిన్గా రావడం అనేది జరగదు. అదే హీరోలు అయితే జరుగుతుంది, కానీ హీరోయిన్కి లాంగ్ వీటి తక్కువ. అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఏజ్ తగ్గట్టు పాత్రలు ఎంపిక చేసుకోవటము,
మరి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేస్తున్నారు కానీ ఇంపార్టెన్స్ లేకుండా పాత్రలు అయితే వాళ్ళు చేయట్లా. అయితే మన కల్కిలో చూసాం శోభన గారి పాత్ర కూడా చాలా పవర్ఫుల్ పాత్ర, ఒక కీలకమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి తరుణంలో ఇక్కడ ఏదైతే అఖండ తాండవంలో ఎలాంటి క్యారెక్టర్ ఉండబోతుంది? సో మంచి లీడ్ ఉన్న క్యారెక్టర్ అనుకోవచ్చా శోభన గారిది? అంటే మరి సన్యాసిని పాత్ర అంటున్నారు, నేను కూడా నాగా సాధ్వి అనుకుంటున్నా. అంటే మగవాళ్ళు ఏమో నాగా సాధువులుగా మారుతూ ఉంటారు, ఆడవాళ్ళు నాగా సాధ్వులుగా మారుతూ ఉంటారు. అంటే సాధారణంగా బ్రహ్మచర్యం నాగా సాధువులు ఏంటంటే, అంటే నాగా సాధువుల మీద కొంత నేను రీసెర్చ్ చేశాను కానీ నాకు తెలుసు. సాధారణంగా 16 నుంచి 18 సంవత్సరాల యువకుల్ని తల్లిదండ్రుల పర్మిషన్తోనే వీళ్ళు సన్యాసం ఇస్తారన్నమాట. అంటే చనిపోయినట్టుగా కర్మకాండలకు నిర్వహించేస్తారు. వాళ్ళ పేరు మార్చుకుంటారు, పేరు మార్చుకుని వాళ్ళ పేరు పక్క కొత్త పేరు పెట్టుకుని ఆ పక్క గురువు పేర్లు పెట్టుకుంటారు. అలాగే మరి బూడిద ఎందుకు రాసుకుంటారంటే వాళ్ళ బొంట్లో వేడి కావాలి కాబట్టి బూడిద రాసుకుంటే చలిలో బట్టలు లేకుండా ఉంటారు కదా, చలిలో కూడా వాళ్ళకి వేడి అంటే బాడీలో ఉండే టెంపరేచరు బయటికి రాకుండా మనకి బూడిద రాసుకోవడం వల్ల ఈ రంధ్రాలు ఉండే చర్మ రంధ్రాలు అవన్నీ మూసుకుపోతాయి. దానివల్ల లోపల ఉన్న వేడిని మన బాడీని కాపాడుతుంది. అందువల్ల నాగా సాధువులు ఇలా ఉంటారు. లేడీస్ కూడా నాగా సాధ్వీలుగా ఉంటారు. అంటే మనకి ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన మహాకుంభమేళలో బహుశా నేను అనుకోవడం బోయపాటి గారు అక్కడికి వెళ్ళినప్పుడు చూసి ఉంటారు కొంతమందిని. అదే కాకుండా మనం ఇప్పుడు హైదరాబాద్ లో కావచ్చు, లేదంటే మనకు ఆంధ్రాలో కావచ్చు, ఒక లేడీ అఘోరి తిరుగుతుందని చెప్పి మొన్నటిదాకా వచ్చినాయి కదా ట్రెండ్ అవుతున్నటువంటి వీడియోస్ మనం చూసాం. బహుశా లేడీ అఘోరి కావచ్చు లేదా నాగా సాధ్వి కావచ్చు. అంటే అఘోరాల కేటగిరీ వేరు, నాగా సాధువుల కేటగిరీ వేరు. ఇంకొకటి ఏంటంటే అసలు ఎందుకు వచ్చారు నాగా సాధువులు అంటే, ముస్లింలు దండయాత్రల నుంచి దేవాలయాలను కాపాడటమే వాళ్ళ మెయిన్ టార్గెట్. దేవాలయాలను ధ్వంసం చేసేవాళ్ళు ఔరంగజేబు కాలంలో చాలా దేవాలయాలను ధ్వంసం చేశారు. అలాంటప్పుడు ఈ నాగా సాధువులు అనే వాళ్ళు పడిపోయి మూకుముడిగా ఎంతమంది ముస్లింలు ఉన్నా వాళ్ళని మట్టిన సంఘటనలు మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి అంటే శివుడికి పరమశివుడికి భక్తులుగా ఉంటారు వీళ్ళు. ఒకసారి ఏంటంటే శివుడికి ప్రతిరూపంగా కూడా భావిస్తుంటారు. అఘోరి కూడా అంతే. ఈ సినిమా కూడా శివతత్వం మీదే కాబట్టి ఇప్పుడు లేడీ అఘోరి అనుకోవచ్చు. లేడీ అఘోరి మొన్న హల్చల్ చేసిన సంఘటన కూడా ఇన్స్పిరేషన్ అయ్యుండొచ్చు బోయపాటి గారికి. ఏదైనా నాగా సాధువు కానీ లేకపోతే అఘోరి కానీ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈ పాత్ర ముస్లింల దండయాత్రల నుంచి మన దేవాలయాలను కాపాడటం కానీ మన నిర్మాణాలను కాపాడటం అనేది లక్ష్యంగా నాగా సాధువులు పనిచేస్తుంటారు. వాళ్ళు మెయిన్ ఎయిమ్ అదే. సో ఈసారి చిత్రంలో ఇలాంటి విజువల్స్ కూడా కనిపించే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ముస్లిమ్స్ అప్పట్లో దండయాత్ర చేస్తున్నటువంటి సీన్లు కావచ్చు, దానికి సంబంధించి నాగ సాధువులు కానీ వీళ్ళు చేసినటువంటి పోరాటాలు కావచ్చు, ఈ సీన్లో ఉండే అవకాశం ఉందా లేదంటే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వారణాసిలో జరిగినాయి కానీ చాలా వరకు మనకి కాశీ విశ్వసనీయ ఇప్పటికీ అక్కడ అది ఇంకా వివాదాల్లోనే ఉంది. ఎందుకంటే అసలు అక్కడ పక్కనే మసీదు కట్టి ఉంది. అక్కడ మరి నంది ఉన్నప్పుడు కూడా అటు పక్కన శివలింగాన్ని చూడాలి కదా, శివలింగం లేదు, నంది మాత్రం కనిపిస్తుంది. ఇలాంటివన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక శివతత్వం చెప్తున్నారు కాబట్టి నేను అనుకోవటం కొంత వివాదాలు ఉన్నా కానీ రెచ్చగొట్టేలాగా లేకుండా కూడా తీయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మత సామరస్యాన్ని మనం కాపాడాలి కాబట్టి అది కూడా బాధ్యతాయుతంగా ఉంటుంది. ఇలాంటి సబ్జెక్టులు టేకప్ చేసామంటే వివాదాలు లేకుండానే మనం చెప్పాల్సిన విషయాన్ని చెప్పాలి. శివతత్వం మీద వాళ్ళు చెప్పాలనుకున్నారు కాబట్టి శివతత్వం మీద ఏం చెప్తారు ఏంటి అనేది సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే సెప్టెంబర్ 25 డేట్ కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. అంటే చాలా ఫాస్ట్గా చేద్దామనే ప్లాన్తోనే ఆయన ముందుకెళ్ళారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 35 తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ అనేది రాబోతుంది. సో ఎలా ఉండబోతుంది సినిమా అనేది మీరు ఇందాక చెప్పినట్టు డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు, సెప్టెంబర్ 25 అయితే. సో ఆ డేట్ కోసం మాత్రం నిజంగా అఖండ లవర్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.